మూవీని మనందరితో పాటు ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి దిల్ రాజు గారు కూడా వచ్చేసారు. సార్ మీ మాటల్లో అందరికీ ఇది బాగుందిగా, చాలా తేడా ఉంది. అందరికీ ముందు సంక్రాంతి అయింది, కనుమ శుభాకాంక్షలు. ఎస్, ప్రతి సంక్రాంతికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులకి ఆదరణ పొందడం కొన్ని సినిమాలకి జరుగుద్ది. సో అలాగే ఈ సంక్రాంతికి ఈ సక్సెస్లో శతమానం భవతి అప్పుడు శర్వాది సంక్రాంతికి వచ్చింది. మళ్ళీ ఆఫ్టర్ దట్ ఇప్పుడు నారి నారి నడుమ మురారి సంక్రాంతి విన్నర్ అవ్వడం వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ఓల్డ్ టీమ్. యాక్చువల్ నేను శర్వాతో రిలీజ్ రోజు మాట్లాడాను, ఈరోజు అనిల్తో, డైరెక్టర్తో అండ్ రైటర్స్ నందు, భానుతో అందరితో మాట్లాడి ఒకటే చెప్పాను, నేను ఇంకా సినిమా చూడలేదు, చూశాక మాట్లాడతానని. అన్న ఇది ఎందుకు చెప్తున్నానంటే నేనే కాదు, చాలామంది ఇంకా సినిమా చూడాల్సింది ఉంది ఈ సినిమా. సో ఇంత మంచి సినిమా ఇందాక శ్రీను వైట్ల గారు చెప్పినట్లు మీడియా నుంచి రిలీజ్ అయిన రోజు 14th ఈవినింగ్ యుఎస్ నుంచి వచ్చిన రివ్యూస్ కానీ ఇక్కడి నుంచి రివ్యూస్ ఒక సూపర్ ఫిలిం అని యునానిమస్గా మెచ్చుకున్నారు. అలాగే ఆడియన్స్ ఈ 2 రోజులు ఈ సినిమాకి చాలా ఏపీలో కానీ తెలంగాణలో కానీ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువగానే ఉన్నాయి. సో లాస్ట్కు రిలీజ్ అవ్వడం వల్ల సో ఈ సినిమాని ఇటు నైజాం కానీ వైజాగ్ మేము రిలీజ్ చేసినా మేము కూడా 100% ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేకపోయాం. పోతే సెకండ్ వీక్లో ఫుల్గా ఈ సినిమాకి స్క్రీన్స్ పెరుగుతున్నాయి. సో ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు ఇస్ అ బిగ్ హిట్. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ సినిమా మౌత్ టాక్ కానీ రివ్యూస్తో సినిమా చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటూ కంగ్రాట్స్. అండ్ సాయి డైరెక్టర్ సామాజ వర్గం అన్న తర్వాత ఒక సూపర్ హిట్ తీసావు, మళ్ళీ ఒక సూపర్ హిట్ ఇచ్చావు బీకే. సో చాలా హ్యాట్రిక్ కొట్టాలి నువ్వు నెక్స్ట్ సినిమాతో. ఆల్ ది బెస్ట్. అండ్ శర్వా వాళ్ళని నెక్స్ట్ సినిమా టీజర్ అదిరిపోయింది, గ్లిమ్స్. సో వెయిటింగ్ ఆ సినిమా కోసం కూడా. అండ్ అనిల్ గారు, ఇందాక శ్రీను వైట్ల గారు అన్నారు, మీరంటే అందరికీ మాకు ఇష్టం. నేను ఆల్మోస్ట్ మిమ్మల్ని మీ ఫస్ట్ సినిమా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. మనము బాగుండాలి, మనతో పాటు పనిచేసి అందరూ బాగుండాలి. మనం బాగలేమనుకో అందరు బాగున్న ఉపయోగం లేదు. సో నిర్మాతగా మనం కూడా బాగుండాలి. అలాగే ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ అయిన శంకర్ వరప్రసాద్, చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి అండ్ అనిల్ రావిపూడి అండ్ టీం అందరికీ కంగ్రాచులేట్. అలాగే అనగనగా ఒక రాజు, సితార ఎంటర్టైన్మెంట్స్ అది సూపర్ హిట్ అయింది. సో వాళ్ళకు కూడా కంగ్రాచులేట్. లక్కీగా ఈ సంక్రాంతికి 3 సినిమాలు తెలంగాణలో మేము రిలీజ్ చేసి హ్యాట్రిక్ పొందడం మాకు కూడా మీరు అందరు కంగ్రాచులేట్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎప్పుడో 99లో నేను ఆఫీస్ పెట్టినప్పుడు కంటిన్యూగా 3 హిట్లు కొడితే చాలా ఆనందం వేసింది. ఒకే ఒకడు సఖీ నువ్వు వస్తావని. ఆఫ్టర్ దట్ ఒకటే సంక్రాంతికి డిస్ట్రిబ్యూటర్కి 3 హిట్లు రావడం అనేది ఇది ఇంపాసిబుల్. ఆ 3 నిర్మాతలకి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తీసిన సినిమాలు మా ద్వారా ఈరోజు ఇండస్ట్రీకి ఒక సక్సెస్లు వచ్చాయి, మా ద్వారా రిలీజ్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు, సాహు అండ్